ప్రార్థన చేసుకుందామని చెప్పి ఎంతసేపు అయింది? ప్రార్థన చేసుకుందామంటే అనుగ్రహించమని. ఏ చిన్న బిడ్డ కూడా ప్రభువా నశించిపోవడం మీ ఇష్టం కాదు. అందుకే మీకు వందనాలు చెల్లిస్తూ మా అందరితో మీరు మాట్లాడమని, మమ్మల్ని సంతోషంతో నుండి ఇంటికి తీసుకుని వెళ్ళమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీరు ఇచ్చిన ఈ అవకాశం కొరకై వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ముగింపు పాఠంలో మీరు ఎవరిని గురించి విన్నారు కదా? ఏ దేశస్థుడు ఈ బాబు? నిన్న చెప్పారు, మళ్ళీ అదే తప్పు చెప్తున్నారు. వియత్నాం కదా. ఈ బాబు పేరు ఇంటి పేరు వెరీ గుడ్. ఇంటి పేరు లీ, బాబు పేరు హుయ్ లీ హుయ్. ఏ ప్రాంతం వాడు, ఏ దేశం వాడు? వియత్నాం దేశానికి చెందిన బాబు. అయితే ఈ బాబుకి ఒకటే భయం ఉండేది. ఏంటా భయం? ఏంటి భయము? తన భయం ఏంటి? ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది? యుద్ధాన్ని గురించిన భయం అయితే లేదు. ఇంకా బాంబులు వినపడతా ఉన్నాయి, ఢామ్ ఢామ్ అని. ఆ భయం కూడా లేదు. అయితే ఒకటే భయం ఉంది. ఏంటా భయం? ఇక్కడ కనపడుతున్నారు కదా, మీరు చెప్పట్లేదేంటి? మిషనరీస్ను గురించిన భయము తనకుంది. ఏంటా భయం అంటే, ఈ నల్ల అట్టల పుస్తకం, చిన్న పుస్తకం అంటే ఫారినర్స్ బైబిల్స్ చిన్నవి ఉంటాయి, మనవి పెద్దవి ఉంటాయి. ఎందుకంటే పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. మనకేంటంటే కళ్ళు కనపడకపోతే పెద్దవి పెట్టుకుంటాం, కళ్ళు కనపడితే చిన్నవి పెట్టుకుంటాం. అయితే ఈ బాబు కూడా, ఈ లీ హుయ్ ఏం చేస్తున్నాడు? తనకు వచ్చిన కళను గురించి ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ ఫ్రెండ్స్, బాయ్స్, గర్ల్స్ ఏమని చెప్పారంటే, రే ఇద్దరు ఉన్నారు కదా లేడీస్, ఇద్దరు ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, హే మాట్లాడకూడదు, ఇటు ఇద్దరు ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చేతిలో చిన్నది నల్లట్టల పుస్తకం ఉంటుంది కదా, ఆ పుస్తకాన్ని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి,
అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినట్లు కలలో వచ్చింది. కలలో వాళ్ళు చెప్పారనమాట. ఎందుకు ఆ పుస్తకాన్ని గురించి జాగ్రత్తగా ఉండాలంటే అది మాయాజాలము అని చెప్పారంట. ఏంటది? మ్యాజిక్ బుక్ అని చెప్పారంట. నిన్న విన్నాం కదా, మాయాజాలము, అది అంత మాయ చేస్తుంది అన్నట్లుగా చెప్పారంట. తర్వాత ఆ ఇద్దరు ఆంటీ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొక భయం కూడా లీ హుయికి వాళ్ళ స్నేహితులు కలలో చెప్పారంటే ఏమనంటే, కలలో ఏమని వినపడిందంటే, ఈ ఇద్దరు ఆంటీ వాళ్ళు, ఒకళ్ళేమో ఫారినర్ కదా, ఆమె కళ్ళు ఎట్లుంటాయి ఫారినర్స్ కళ్ళు, ఈ మనకి బ్లాక్ ఇది ఉంది కదా బాల్, వాళ్ళకి ఎట్లుంటుంది, ఏ కలర్లో? వెరీ గుడ్, బ్లూ కలర్లో ఉంటుంది కదా. వియత్నాం వాళ్ళకి బ్లాక్ హెయిర్ ఉంటుంది, ఈ ఐ బాల్స్ కూడా బ్లాక్ ఉంటాయి. అయితే ఫారినర్స్కి బ్లూ బాల్స్ ఉంటాయి. అందుకని ఏమని చెప్పారంటే, పిల్లలందరినీ వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఈ బ్లాక్ బాల్స్ తీసేసి వేరే దేశస్తులకి పెట్టేస్తారు. కాబట్టి వాళ్ళని చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గర మ్యాజిక్ బుక్ ఉంది, అది కూడా మాయాజాలం. అందుకనే మా బుద్ధ దేవాలయంలో మా పూజారి ఆ ఇద్దరు ఆంటీ వాళ్ళని ఏం చేశారు, మా ఊరు నుంచి పంపించేశారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఫ్రెండ్స్ చెప్పారంట. ఆ మాటకి వాళ్ళని చూడగానే అది ఆ కళలోది మాటికి గుర్తుకొస్తూ ఉంటుంది, భయపడుతూ ఉంటాడు కదా. ఎక్కడ వాళ్ళు కనబడతారో ఇవన్నీ మనం చూసాం కదా. యుద్ధం వచ్చింది, వాళ్ళ నాన్నగారిని చంపేశారు, తర్వాత వాళ్ళ అమ్మగారిని లాక్కొని వెళ్ళిపోయారు, ఆ పంది, వాళ్ళు పెంచుకునే పందిని కూడా తీసుకెళ్ళిపోయారు. అయితే ప్రశాంతంగా ఉండే వాళ్ళ ఊరిలో ఈ పరిస్థితులన్నీ జరుగుతూ ఉన్నాయి. తనేం చేశాడు, అక్కడ నుండి వాళ్ళ వాళ్ళ మమ్మీ డాడీ అందరు కలిసి వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు లేరు, ఇంకా వాళ్ళ చెల్లిని మాత్రమే తీసుకొని తాను వెళ్తూ ఉన్నాడు కదా. ఇది ఇక్కడ వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళ డాడీనేమో చంపేశారు, వాళ్ళ మమ్మీ లాక్కెళ్ళిపోయారు, లేరు కదా. ఏం చేశారో తెలియదు, అదే బాధపడుతూ ఉంటాడు. మా డాడీ మా మమ్మీ ఏమైందో, మా మమ్మీని ఎక్కడికి తీసుకెళ్లారో అని ఆలోచనలో ఉంటాడనమాట. అయితే ఈ వాళ్ళ చెల్లిని తను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఏమైనా ఎవరిని చూశాడు, వాళ్ళిద్దరిని చూశాడు కదా, ఇద్దరు ఆంటీ వాళ్ళని. ఎట్లా చూశాడు, తను వాళ్ళ మమ్మీ డాడీ లేరని తను పగలు ప్రయాణం చేసేవాడు కాదు. వాళ్ళ చెల్లిని తీసుకొని పగలు ప్రయాణం చేస్తే వాళ్ళ డాడీ చెప్పారంట, పగలు మనము బాగా కనబడిపోతాం, మనం పారిపోతున్నట్లు కనబడిపోతాం. వాళ్ళు విమానాల్లో ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే కదిలే ప్రతి దాని మీద బాంబులు వేసేస్తారు అనని వాళ్ళ డాడీ చెప్పేవాళ్ళంట. అందుకని ఏం చేశాడు, పగలు ప్రయాణం చేసేవాళ్ళు కాదు, రాత్రులే జాగ్రత్తగా చెల్లిని తీసుకొని ప్రయాణం చేస్తూ ఉండేవాడు. తర్వాత వాళ్ళకి తనకు అనుకోకుండా ఆ చీకట్లో పోయి వియత్నాం ఆంటీ ఉంది కదా, ఏం పేరు ఆంటీ పేరేంటి, కోహాయ్ కదా. ఆంటీ ఏం చేసి ఆంటీని గుద్దేశాడు, చీకట్లో కనబడక గుద్దేస్తే అప్పుడు ఆంటీ ఏం చేశారు, వెంటనే లీ హుయిని పట్టుకొని, నీకు మీ చెల్లికి జాగ్రత్తగా ఉండే స్థలాన్ని నేను చూపిస్తాను రా, మీకు ఇద్దరికి భోజనం కూడా నేను పెడతాను అని తీసుకొని వెళ్ళింది కదా. తీసుకొని వెళ్ళి అదిగో లీ హుయికి భోజనం పెట్టింది కదా. వాళ్ళ భోజనం ఏంటి, సూప్ ఇచ్చిందంట, తర్వాత రైస్ పెట్టిందంట, నిన్న కూడా విన్నాం కదా, చేప కూడా, ఫిష్ కూడా ఇచ్చిందంట. సరే, తను ఏం చేసేవాడు, తను తినే ఆహారంలో కొంత ఎవరికి పెట్టేవాడు, బుద్ధుడికి పెట్టేవాడు కదా, బుద్ధుడికి పెట్టేవాడు. తర్వాత వాళ్ళ అమ్మ చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకున్నాడు. ఇదిగో తింటూ ఇక్కడ బుద్ధునికి నమస్కారం కూడా చేస్తూ ఉన్నాడు కదా. సరే, అక్కడి నుండి ఏం చేశాడు, మోకరించాడు. సరే, ఆ తర్వాత ఏం చేశాడు,
తర్వాత ఏం చేశాడు చెప్పాలి. ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఒక్కడే వెళ్ళిపోయాడా? వాళ్ళ చెల్లెల్ని తీసుకొని వెళ్ళిపోయాడా? వెళ్ళిపోవాలి, తప్పించుకోవాలి. అమ్మో, వీళ్ళ చేతుల్లో ఆ బ్లాక్ బుక్ ఉంది అని ఆ బ్లాక్ బుక్ని చూడగానే వణికిపోయేవాడు. భయం వేసిపోయేది. అమ్మో, ఎట్లా, ఏం చేయాలి, ఈ పుస్తకం అస్సలు ముట్టుకోకూడదు, ఈ పుస్తకానికి దూరంగా ఉండాలి, ఇందులో మాయాజాలం ఉంది అని భయపడిపోయేవాడు అనమాట. ఆ ఇద్దరు ఆంటీలను చూస్తే కూడా భయమే, ఎక్కడ మా కళ్ళు తీసేసుకుంటారో వాళ్ళిద్దరూ అని. అయితే వాళ్ళ చెల్లిని వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా స్నానం చేపించి పడుకోబెడతారు కదా, మంచి బట్టలు వేసి. నిద్రపోయి ఉలిక్కిపడి లెగుస్తాడు కదా, వాళ్ళ చెల్లి కనబడలేదు కదా. వాళ్ళ చెల్లి కనబడకపోతే ఏమని, వాళ్ళ చెల్లి పేరేంటి, కిమ్. కిమ్ 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 అని అరుస్తా వెతుకుతూ ఉంటే ఆ వియత్నాం ఆంటీ, కోహాయ్ ఆంటీ ఏం చేశారంటే, ఇదిగోరా మీ చెల్లి సేఫ్గా ఉందని చెప్పి తీసుకొని వెళ్ళి వాళ్ళ చెల్లిని చూపిస్తారు కదా. ఆంటీ చూపించగానే ఎట్లుంది చెల్లి, మంచి బట్టలు వేసుకొని తలస్నానం చేపించారు, బ్లాక్ హెయిర్ కదా, మంచిగా గాలికి ఎగురుతూ హాయిగా ఒక ఉయ్యాల్లో నిద్రపోతూ ఉంది. వెళ్ళి ఒక్కసారి అదిరిపోయాడు. అమ్మో, నేను నిద్రపోయాను, ఎప్పుడు మా చెల్లిని తీసుకొచ్చి స్నానం చేపించి ఇలా రెడీ చేశారు నాకు తెలీదు, ఈ పాటికి మా చెల్లి కళ్ళు తీసేసి ఉంటారు అని గబా వచ్చి ఆ ఉయ్యాల దగ్గరకు వచ్చి వాళ్ళ చెల్లిని కిమ్ 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 లే 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 అని లేపాడు. లేపితే నవ్వుకుంటా వాళ్ళని ఇలా కళ్ళు తెరిచి చూస్తే కళ్ళు ఉన్నాయా, ఐబాల్స్ ఉన్నాయా, ఉన్నాయి, ఏం అవ్వలేదు. అమ్మాయ్యా అనుకున్నాడు, మా చెల్లి కళ్ళు ఉన్నాయి. ఈ ఆంటీ వాళ్ళు మంచోళ్ళే అనుకుంటా, మా చెల్లి కళ్ళు తీయలేదే, మరి ఏంటి నా ఫ్రెండ్స్ అలా చెప్పారు, కళలో ఏంటి నాకు అట్లా వచ్చింది అని చెప్పి ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకుంటాడు. కానీ వీళ్ళ దగ్గర ఉండకూడదు, వాళ్ళ దగ్గర మాయాజాలం పుస్తకం ఉంది అని చెప్పి వెళ్ళిపోవాలనుకొని నిన్న సాయంకాలం అనుకున్నాడు కదా, నిన్న సాయంకాలం వెళ్ళిపోయాడు బయటికి. అస్సలు ఆగలేదు, ఇంకా అక్కడ ఉండటానికి ఇష్టం పుట్టలేదు. ఆ ఇల్లు ఎవరిదంటే క్రిస్టియన్ పిల్లలు, అంటే క్రైస్తవ పిల్లలు ఉండే ఇల్లు అనమాట. చాలామంది ఉన్నారు, వీళ్ళిద్దరే కాదు, ఇంకా కొంతమందిని కూడా ఆంటీ వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు, వాళ్ళకి దేవుని మాటలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ లీ హుయ్ ఏం చేశాడంటే తన చెల్లిని తీసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు ఆహారం ఉందా తనకి, ఆహారం లేదు, వాళ్ళ చెల్లికి ఆహారం లేదు, ఇద్దరికి భోజనం లేదు. తర్వాత ఇప్పుడు భోజనం చేయాలంటే ఏం చేయాలి, అందుకని లీ హుయ్ ఏం చేశాడంటే తన చెల్లెలకి ఆకలేస్తుంది, తనకు ఆకలేస్తుందని చూడు ఏం చేశాడు, చెత్త కదా, డస్ట్బిన్లో ఏమన్నా ఆహారం దొరుకుతుందేమో అని పోయి తీసుకొని వచ్చి వాళ్ళ చెల్లికి పెడుతున్నాడు అన్నమాట. తినొచ్చా డస్ట్బిన్లోది, తినకూడదు కదా, కానీ ఆ డస్ట్బిన్లో తీసుకొచ్చి పెట్టాడు. తర్వాత వాళ్ళ చెల్లికి ఆకలేస్తే పాపం మళ్ళీ ఎవరి దగ్గరికైనా వెళ్ళి, కొంచెం మా చెల్లి ఏడుస్తుంది, కొంచెం అన్నం ఏమన్నా ఉంటే పెట్టరా ప్లీజ్ అని అడుక్కుంటున్నాడు. పోనీ ఏమైనా బ్రెడ్ ఉంటే ఇవ్వరా, కొంచెం ఏమన్నా సూప్ ఉంటే ఇవ్వరా ప్లీజ్ అని అడుగుతున్నాడు. అలా అడిగి తీసుకొచ్చి వాళ్ళ చెల్లికి పెడతా ఉన్నాడు. ఆ ఇంటిలో నుంచి వచ్చేసిన 2 వారాల తర్వాత మళ్ళీ వాళ్ళ చెల్లిని ఎత్తుకొని అలాగే అడుక్కుంటూ ఈ డస్ట్బిన్నుల దగ్గర తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈలోపు ఆ కోహాయ్ ఆంటీ లీ హుయ్ని చూసి వెనక నుండి లీ హుయ్ హుయ్ ఇటు ఎలా ఉన్నావు, బాగున్నావా అని పిలిచేసరికి ఎక్కడో విన్నా స్వరం, ఇది ఎక్కడో విన్నాను, నాకు పరిచయమే ఈ స్వరం అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి ఆంటీ అన్నమాట, కోహాయ్ ఆంటీ. ఇంకా ఏడుపు ఆగలేదు, ఏడ్చుకుంటూ కళ్ళల్లో నీళ్ళు తెచ్చేసుకొని గట్టిగా వెళ్ళిపోయి ఆంటీని గట్టిగా పట్టేసుకోగానే ఆంటీ వాళ్ళ చెల్లిని తీసుకుంది. చూడండి, వాళ్ళ చెల్లిని తీసుకొని మంచిగా వాళ్ళ చెల్లిని దగ్గరకు ఎత్తుకొని లీ హుయ్తో, ఏడవకు, ఎందుకు ఏడుస్తావు,
నీకు కావాలంటే వచ్చి మా దగ్గరే ఉండు, నిన్ను మీ చెల్లిని బాగా చూసుకుంటాం మేము, మీకేది తక్కువ చేయము అని చెప్పిందనమాట. చెప్తే ఇంక ఏడ్చుకుంటూ ఆంటీతో కలిసి వస్తాడు, రావటానికి ఇష్టపడతాడు. అంతకుముందేమో భయపడ్డాడు కదా, భయపడి ఇప్పుడు వాళ్ళ చెల్లి రోజు రోజుకి ఆహారం లేక 2 వారాలైంది కదా, సన్నగా అయిపోయింది, చేతులు సన్నగా అయిపోయినాయి, కాళ్ళు సన్నగా అయిపోయినాయి, ఓపిక లేదు పాపం వాళ్ళ చెల్లికి. ఇంకా రోజు ఎత్తుకొని తిరగడమే కదా, తనకు కూడా ఈజీగా ఉంది, బరువు అంతా తగ్గిపోతుంది, ఇంకా హాయిగా ఎత్తుకొని తిరుగుతున్నాడు అనమాట. అయితే ఆంటీ ఎప్పుడైతే చెప్పారో ఇంకా సంతోషంగా ఆంటీతో కలిసి పిల్లలందరూ ఉండే క్రైస్తవ ఇంటికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆంటీ ఏం చేశారంటే మంచిగా కూర్చోబెట్టి, చూడు లీహుయి, నువ్వు భయపడాల్సిన పని లేదు, నిన్ను మేము మంచిగా చూసుకుంటాం, మీ చెల్లిని కూడా, నువ్వు ఇంకేం భయపడాల్సిన పని లేదని చెప్పి అక్కడ ఉంచి తనకి మళ్ళీ ఆహారం పెట్టింది. తర్వాత వాళ్ళ చెల్లికి కూడా ఆహారం పెట్టింది. పెట్టిన తర్వాత మెల్లగా ఏమని చెప్పిందంటే, చూడు లీహుయి, నిన్ను ఒక దేవుడు ప్రేమిస్తున్నాడు, అందుకనే నువ్వు మళ్ళీ మాకు కనబడేలాగా దేవుడు చేశాడు అని చెప్పింది. చెప్తే అర్థం కాలేదు. నువ్వు వెళ్ళిన తర్వాత మేము నీకోసము ప్రార్థన చేసాము, నువ్వు ఇంకొక ఆంటీని చూసి భయపడుతున్నావు కదా, గోల్డ్ హెయిర్, వైట్ కలరు, బ్లూ ఐస్ ఉన్న ఆంటీని చూసి నువ్వు భయపడుతున్నావు కదా, ఆ ఆంటీ చాలా మంచివాళ్ళు నిజంగా. ఆ ఆంటీని గురించి నీ ఫ్రెండ్స్ నీకు ఎలా చెప్పారో నాకు తెలియదు, కానీ ఆ ఆంటీని గురించి నువ్వు భయపడొద్దు అని చెప్పారనమాట. చెప్పి నీకు ఏమి కాదు, నువ్వు మా దగ్గర ఉండొచ్చు, తర్వాత నిన్ను ఒక దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్తాడు. చెప్తుంది ఆంటీ. చెప్తే అప్పుడు లీహుయి వింటూ ఉంటాడు. అయితే ఒక ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన అంటే, మరైతే నేను ఎవరికి భోజనం పెడుతున్నాను, నా భోజనంలో కొంత తీసి ఎవరికి పెడుతున్నాను, గౌతమ బుద్ధునికి పెడుతున్నాను కదా, మరి అతను ఎందుకు మాకు సహాయం చేయట్లేదు, మాకెందుకు ఆహారం ఇవ్వట్లేదు, మేము అతనికి పెడుతున్నాం కదా, మాకెందుకు ఇవ్వట్లేదు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆంటీ మాటలు చెప్తుంటే, నిన్ను ఒక దేవుడు ప్రేమిస్తున్నాడు, నువ్వు వెళ్ళినప్పటి నుంచి మేమిద్దరం మీకోసం ప్రార్థన చేస్తున్నాము, నువ్వు మళ్ళీ మాకు కనబడాలని ప్రార్థన చేశాము, దేవుడే నిన్ను మాకు చూపించాడు అని ఆంటీ చెప్తుంటే ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, ఎవరు ఆ దేవుడు, మా బుద్ధుడేనా అనుకుంటున్నాడు. మళ్ళీ ఆలోచిస్తున్నాడు, మా బుద్ధుడికి నేను ఆహారం పెడుతున్నాను కదా, నేను తినే దాంట్లో నుండి పెడుతున్నాను కదా, మరి నాకెందుకు సహాయం చేయట్లేదు, మా చెల్లికి ఎందుకు సహాయం చేయట్లేదు అని అలాగ ఆలోచిస్తూ ఆంటీ చెప్పే మాటలన్నీ వింటూ ఉన్నాడు. అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆంటీ లీహుయికి కిమ్కి ఇద్దరికి ఆహారం పెడుతూ ఉండేసరికి కొన్ని రోజులకి కిమ్ చాలా ఆరోగ్యంగా బలంగా తయారైంది. తన చేతులు మంచిగా అయిపోయినాయి, తన కాళ్ళు కూడా బలంగా పెరిగినాయి, ఇంకా తను ఇప్పుడు మంచిగా నడవగలుగుతుంది, చక్కగా నడుస్తుంది అనమాట. తర్వాత లీహుయి కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. అయితే ఆలోచనలోనే ఉన్నాడు, మా బుద్ధుడు ఎందుకు మాకు సహాయం చేయట్లేదు, ఈ నల్ల పుస్తకంలో ఉన్న దేవుడు ఎందుకు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటే ఆంటీ దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు, ఏంటి ఎందుకు ప్రేమిస్తున్నాడు అనే సంగతులు చెప్తా ఉంది నెమ్మదిగా. ఇక్కడ ఎవరున్నారు, మిషనరీ ఆంటీ ఉన్నారు కదా, గోల్డ్ హెయిర్, బ్లూ ఐ బాల్స్, వైట్ కలర్, చూడటానికి ఆంటీ చాలా బాగున్నారు. ఇంకా ఎప్పుడైతే కోహాయ్ ఆంటీ చెప్పారో నెమ్మదిగా తను అట్లా డోర్ దగ్గరికి వెళ్ళేసరికి డోర్ని ఎవరో కొడుతున్నారనమాట. డోర్ని ఎవరో కొడుతుంటే ఏం చేస్తారంటే అందులో కోహాయ్ ఆంటీ వెళ్ళి డోర్ తీశారు. డోర్ తీయగానే ఎవరున్నారు, ఫారినర్ ఆంటీ, మిషనరీ ఆంటీ ఉన్నారు. నవ్వుతూ నిలబడ్డారనమాట. నిలబడితే అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది, లీహుయికి ధైర్యం వచ్చింది.
అలాగా ఆంటీ నవ్వుతూ చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. చాలా సంతోషం అనిపించి ఇంకా అనుకోకుండా ఇంకా ఆంటీ నెమ్మదిగా లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి వాళ్ళ చెల్లిని తీసుకొని చక్కగా కూర్చోబెట్టుకొని ఆడుకుంటూ ఉంది కొద్దిసేపు. ఆ తర్వాత కొన్ని రోజులు అలా గడిచిపోయినాయి. ఇంకా ఆంటీ అంటే భయం లేదు లీహుయికి. తర్వాత కోహాయ్ ఆంటీ చెప్పిన మాటలన్నీ వింటా ఉన్నాడు. ఎలా వింటున్నాడంటే చాలా ఇష్టంగా వింటున్నాడు, ఆలోచించుకుంటూ వింటున్నాడు. ఏమని చెప్పారంటే ఆంటీ, ఈ తెరవబడిన బైబిల్ గ్రంథం అంటే ఈ బైబిల్ ఈ బ్లాక్ బుక్ ఎలా కనపడిందంటే ఎలాగైపోయిందంటే లీహుయికి తను ఇంకెప్పుడు ఈ నల్ల పుస్తకాన్ని తెరిచి చదువుకుంటూ ఉంటున్నాడు, చదువుతూనే ఉంటున్నాడు, ఎంతసేపైనా చదువుకుంటున్నాడు. ఈ మిషనరీ ఆంటీ ఏం చెప్పారంటే, లీహుయ్ మీ భాష నాకు వచ్చు, కొంచెం కొంచెం వచ్చు అని చెప్పారు. అంటే ఇంక భలే వాళ్ళ భాషలోనే మాట్లాడారు, వియత్నాం భాషలో. అప్పుడు కొంచెం లీహుయికి సంతోషం వేసింది. అబ్బా మా భాష మాట్లాడుతున్నారే, ఇంత అందంగా ఇంత చక్కగా ఉన్నారు ఈ ఆంటీ, మా భాష మాట్లాడుతున్నారని సంతోషంగా ఆంటీ దగ్గరికి వెళ్ళడం, ఆంటీతో మాట్లాడడం. తర్వాత ఈ కోహాయ్ ఆంటీ ఈ బైబిల్ని గురించి చెప్పిన సంగతులన్నీ చక్కగా వింటూ చదువుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏమని తెలుసుకున్నాడంటే బైబిల్లో ఉన్న సంగతులు, నిత్యమైన పరలోక రాజ్యం ఉంది, బంగారముతో దాని వీధులు చేయబడి ఉన్నాయి అని అర్థం చేసుకున్నాడు. వాక్యం చదువుతూ ఉంటే అందులో సంగతులు లీహుయికి అర్థమయ్యాయి. తర్వాత అక్కడేముండదంట, పాపం ఉండదంట. కానీ నేనెవరిని, నేను పాపం చేశాను అని ఆంటీ నాకు చెప్పారు. బైబిల్లో రాసుందేమని, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. అంటే ఫారినర్ అని లేదు, ఇండియన్ అని లేదు, బ్లాక్గా ఉన్న వాళ్ళని లేదు, తెల్లగా ఉన్న వాళ్ళని లేదు, చదువుకున్న వాళ్ళని లేదు, చదువులేని వాళ్ళని లేదు, ధనవంతులని లేదు, పేదవాళ్ళని లేదు, అందరూ కూడా ఏం చేశారు, పాపం చేశారు అని బైబిల్లో చదివాడు. చదివిన తర్వాత ఆలోచిస్తూ ఉన్నాడు, అయితే నేను కూడా పాపం చేశాను, మరి నేను ఎలా వెళ్ళగలను ఇక్కడికి పరలోక రాజ్యానికి, నాలో పాపం ఉంది కదా అని దేవుని వాక్యం ద్వారా ఒప్పించబడతా ఉన్నాడనమాట. ఆయన ఇంకా చదువుకుంటూ ఉన్నాడు దేవుని వాక్యం. తర్వాత ఏమని అర్థమైందంటే, దేవుని వాక్యం చదువుతుంటే ఈ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు అనే దేవుడు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన లోకములో ఉన్న అందరి, కూర్చోవాలి నాన్న, తిరగకూడదు, లోకములో ఉన్న వాళ్ళందరి పాపాలు తీసివేయడానికి, ఆ పాపాల ప్రతిఫలం అంతా, ఆ శిక్ష అంతా ఆ యేసుక్రీస్తు ప్రభువే తన మీద వేసుకుని సిలువలో మన కొరకు గాయములు పొంది రక్తము కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పరలోకం వెళ్ళారు అనే సంగతిని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అయితే నేను కూడా ఎవరిని పాపిని, నిన్న ఇక్కడ ఎవరో చెప్పారు కదా, నేను పాపిని కాదు అన్నాడు కదా, అందరము పాపులమే కదా. లీహుయి తెలుసుకున్నాడు. ఆ తర్వాత తాను పడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన రక్తముతో నా పాపములకు క్షమాపణ పొందగలను అని తెలుసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నాడు, దేవునికి అప్పగించుకున్నాడు, మారు మనసు పొందాడు. అంటే తన పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ప్రభువా, నువ్వు నిజమైన ప్రేమించే దేవుడు ఉంటే కూడా నాకు తెలియక బుద్ధ విగ్రహాన్ని నేను పూజ చేస్తూ ఉన్నాను, నన్ను క్షమించు, నేను కూడా పాపినే, నేను ఆంటీ వాళ్ళు మంచిగా చూసుకుంటుంటే కూడా వాళ్ళని వేరుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు, నన్ను నీ రక్తంతో కడుగు ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకో. యోహాను సువార్త 1:12 ఏమని ఉందంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం. కాబట్టి ప్రభువా, నన్ను కూడా నీ బిడ్డగా చేసుకో, నా పేరు కూడా నీ జీవగ్రంథంలో రాసుకో అని ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు
ఈ లీ హుయి యొక్క పాపమంతటిని కడిగివేశాడు. ఇప్పుడు లీ హుయి ఎవరంటే దేవుని బిడ్డ, దేవుని కుమారుడు. ఏ పుస్తకాన్ని చూసైతే భయపడ్డాడో, ఎవరిని చూసి భయపడేవాడో, ఇప్పుడు వాళ్ళతోనే కలిసి ఉంటున్నాడు. వాళ్ళ దగ్గరున్న ఆ చిన్న పుస్తకాన్నే బాగా చదువుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, ఇక్కడ చెట్టు కనబడుతుంది కదా, ఈ చెట్టులాగా ఎప్పుడు కూడా జీవము కలిగి ఉన్నట్లుగా లీ హుయి ఉన్నాడు. ఎప్పుడు ఆత్మ సంబంధమైన జీవాన్ని కలిగి ఉన్నట్లుగా లీ హుయి ఇప్పుడు సంతోషిస్తూ ఉన్నాడు. ఇలాగా సంతోషంగా తన హృదయము, పవిత్రమైన హృదయం తనకి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. అప్పుడప్పుడు ఆంటీ వాళ్ళతో కలిసి ప్రార్థన చేసేవాడు, ఆంటీ వాళ్ళతో కలిసి వాక్యాన్ని చదువుకునేవాడు. ఆ తర్వాత బైబిల్ క్లాసులు ఉంటే వాటికి కూడా మీలాగే వచ్చేవాడు, మిగిలిన పిల్లలందరితో కలిసి కూర్చునేవాడు. అయితే ఏమైందంటే, అలాగ సంతోషంగా ఉంటున్నాడు. అయితే అప్పుడప్పుడు వాళ్ళ చెల్లిని మాత్రం ఎప్పుడు మర్చిపోలేదు. అప్పుడప్పుడు వాళ్ళ చెల్లితోటి ఆడుకుంటూ ఉండేవాడు. ఆడుకునేటప్పుడు వాళ్ళ చెల్లికి చెప్తా ఉండేవాడు, చెల్లి కిమ్, యేసుప్రభు నిజంగా మంచి దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. ఇప్పుడు నాకైతే ఇక్కడ నుండి ఎటు పోవాలని లేదు, నిన్ను బాగా చూసుకుంటున్నారు, దేవుడే వాళ్ళకి ఆ మనసు ఇచ్చాడు, చూడు నన్ను కూడా బాగా చూసుకుంటున్నారు కదా అని చెప్తూ వాళ్ళ చెల్లికి దేవుని గురించి కొంచెం కొంచెం చెప్తూ ఉండేవాడు. వాళ్ళ చెల్లికి అర్థమయ్యి అర్థం కాకపోయినా సరే చెబుతూ ఉండేవాడు అనమాట. అలా సంతోషంగా ఉంటున్నప్పుడు అక్కడ కొన్ని రోజులు అలాగే ఉండిపోయారు. ఒక్కోసారి వాళ్ళల్లో ఒక అలా అక్కడ ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారని చెప్పే కదా, ఇంతవరకు వీళ్ళిద్దరినే సపరేట్గా పెట్టారు ఆంటీ వాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళిద్దరిని అందరితో కలిపేశారు. అందరు కలిసి ప్రార్థనకు కూర్చునేవాళ్ళు, పాటలు పాడుకునేవాళ్ళు, చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే వాళ్ళల్లో ఒక అబ్బాయికి కళ్ళు లేవు. ఒక్కోసారి ఆ అబ్బాయిని చూడగానే అనేది లీ హుయికి, ఈ అబ్బాయి కళ్ళు ఏమన్నా తీసుకెళ్ళిపోయారా, ఎందుకు ఈ అబ్బాయి కళ్ళు లేవు అనుకునేవాడు. యేసు ప్రభు మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అని అదేదో జరిగి ఉంటుందిలే అని సర్దుకునేవాడు అనమాట. అయితే ఇలా కొన్ని రోజులు అయిపోయినాయి. సడన్గా ఏమైందంటే ఉన్నట్లుండి ఏదో శబ్దాలు, ఏదో మాటలు, ఎవరెవరో ఏంటో చెప్పుకుంటా ఉన్నారు బయట అంతా. అది పిల్లలకి అందరికీ తెలిసిపోయింది. ఏంటనంటే మళ్ళీ ఎవరు వస్తున్నారు తెలుసా, మన గ్రామం అంతటిని స్వాధీనం చేసుకోవడానికి కమ్యూనిస్ట్ సోల్జర్స్ వచ్చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళందరినీ చంపేస్తున్నారు, మన ప్రాంతం అంతా వాళ్ళ సొంతం చేసుకుంటున్నారు అని బయట అందరూ చెప్పుకుంటుంటే వీళ్ళకు కూడా వినపడింది. వీళ్ళు వింటూనే ఉన్నారు, అలా మాటలు వింటూనే ఉన్నారు. ఉన్నట్టుండే డామ్ డామ్ అని శబ్దాలు వినపడుతున్నాయి. అందరు పరిగెత్తుకుంటూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఎవరు రాలేదు. సరే వెంటనే కోహయ్ ఆంటీ ఏం చెప్పారంటే, లీ హుయికి ఎప్పుడు కూడా ఏదన్నా కష్టం వస్తే పారిపోదాం అనుకుంటాడు కదా, ఇక్కడ ఉండకూడదు పారిపోదాం అనుకునేవాడు కదా. అయితే ఇప్పుడు లీ హుయి అనుకుంటాడు, ఇప్పుడు పారిపోవాలా వద్దా, మా చెల్లిని తీసుకొని పారిపోవాలా వద్దా, వాళ్ళు వచ్చేస్తున్నారు కమ్యూనిస్ట్ సోల్జర్స్, ఇప్పుడు మా చెల్లిని నన్ను తీసుకెళ్ళిపోతారేమో, చంపేస్తారేమో, ఇక్కడున్న అందరినీ చంపేస్తారేమో, కనీసం మేమన్నా బ్రతకాలి, పారిపోదామా వద్దా అనుకుంటున్నాడు. తర్వాత దేవుని వాక్యంలో ధైర్యం వచ్చింది, నేను పారిపోను, నేను ఇక్కడే ఉంటా, మా చెల్లిని పెట్టుకొని ఇక్కడే ఉంటా, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను. ఎందుకంటే మాకే కష్టం రాకుండా ఎవరు చూసుకుంటున్నారు, దేవుడు, ఇంకా ఆంటీ వాళ్ళు ఇద్దరు చూసుకుంటున్నారు. మాకేది వచ్చినా ఇంకా వాళ్ళదే బాధ్యత, మాకేం పర్లేదు, నిశ్చింతగా మేము తింటాం, హ్యాపీగా ఉంటాం, నిద్రపోతాం అనుకుంటున్నాడు. అయితే వెంటనే ఈ లీ హుయి ఇంకొక ఆంటీ ఉన్నారు కదా, మిషనరీ ఆంటీ ఏమన్నారంటే, లీ హుయి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చెల్లిని గురించి నువ్వు ఖచ్చితంగా
ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారు. అంటే లీహుయికి ఏం అర్థం కాల. చూడండి, అక్కడ ఆ బాంబుల శబ్దానికి మీలాగే జడుచుకుంటున్నాడు, మీలాగే భయపడిపోతున్నాడు. ఇంకా ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎట్లా మా చెల్లిని ఏం చేయాలి, నేనేమవ్వాలి అంటే వెంటనే మిషనరీ ఆంటీ ఏం చెప్పారంటే, లీహుయ్ ఒక మాట చెప్తాను విను. మా సొంత దేశంలో నాకు ఒక చెల్లి ఉంది, ఆమెకి చాలామంది పిల్లలు ఉన్నారు ఆమె దగ్గర. చెల్లిని మా ఇంటికి పంపించేద్దాం, అక్కడ హాయిగా వాళ్ళందరితో సంతోషంగా ఉంటుంది చెల్లి అని చెప్పారు. వెంటనే వద్దు అనేసాడు. ఎందుకంటే చెల్లి లేకుండా నేను ఉండలేను, నాకు చెల్లి ముఖ్యం, ఇప్పటి వరకు నేను చెల్లి కోసమే ఉన్నా అని చెప్పి వద్దు, పంపించడానికి వీల్లేదు అని అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ లేదు, చూడు నువ్వు ఆలోచన చేయి, చెల్లి క్షేమంగా ఉండాలంటే అదొక్కటే మార్గం అని మిషనరీ ఆంటీ చెప్తే, అట్లయితే నేను కూడా వెళ్ళొచ్చా అని అడిగాడు. అంటే అంతే కదా మరి, ఇంట్లో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళిపోతుంటే మనం వెళ్ళిపోపా, నీతో నాకు గొడవ లేకుండా పోతుంది, ప్రతిదానికి పోటీకి వస్తావు అంటామా? అంటాం, ఇప్పుడు మనమైతే అంటాం. కానీ లీహుయి అలా అంటలేదు. వాళ్ళ చెల్లి అంటే ఎంత ఇష్టం అంటే ఏమంట, పోరా బాబు నువ్వు పోతే ఉన్నదంతా నేను తింటాను రా, ఉన్నదంతా నేను అనుభవిస్తా, అట్లా అంటారు కదా ఇప్పుడు కదా. మా ఇంట్లో కూడా ఇద్దరు ఉన్నారు, అన్న చెల్లి. ఆ చెల్లి కూడా అంతే, ఒరే పోరా నువ్వు ఎక్కడికో చోటకి ఉద్యోగం చూసుకొని అంటది. ఇప్పుడు ఆమె పోయింది స్విట్జర్లాండ్కి హాయిగా కదా, అట్లుంటాం. కానీ లీహుయి మాత్రం అలా లేడు, మా చెల్లితో పాటు నేను ఉండాలి, నేను కూడా వెళ్తానని అడిగాడు. మిషనరీ ఆంటీకి చాలా బాధేసింది. ఎంత బాధేసిందంటే ఇంకేం జవాబు చెప్పలేక కళ్ళల్లో నీళ్ళు ఏడుస్తూ ఉంది. ఆ సంగతి లీహుయి చూస్తూనే ఉన్నాడు. లీహుయి కూడా చాలా బాధేసింది. అంటే ఇంకా నేను వెళ్ళటానికి లేదా, చెల్లి ఒక్కదాన్ని పంపించేయాలా నేను, ఇంకా అలా ఆలోచిస్తూ నేను కూడా వెళ్తా అని మొండి పట్టుబట్టాడు. అప్పుడు ఆంటీ ఏమన్నారంటే, మిషనరీ ఆంటీ, చూడు లీహుయి ఇప్పుడు చాలా త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి అని, తొందరపడి నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే చెల్లి క్షేమంగా ఉండదు. మరి నేనెందుకు వెళ్ళకూడదు, ఇప్పుడు నీ వయసు పెద్దది కదా, కాబట్టి వయసు మగపిల్లలు, నీ వయసు పిల్లలు దేశాలకు వెళ్ళడానికి మన గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు, చెల్లికి ఒక్కదానికే పర్మిషన్ ఉంది అని చెప్పింది. లీహుయి వయసు ఎంత, ఎన్ని సంవత్సరాలు? 9. వెరీ గుడ్, 9 సంవత్సరాలు కదా. 9 సంవత్సరాలు లీహుయి వాళ్ళ చెల్లిని విడిచిపెట్టు. కానీ 9 సంవత్సరాలు దాటితే విదేశాలకి వెళ్ళటానికి వీల్లేదు, అనుమతి లేదు. ఏం చేయాలి, వద్దు మా చెల్లిని ఇక్కడే ఉంచండి, నేనుంటాను, మా చెల్లిని కూడా ఇక్కడే ఉంచండి, నాకు మా బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోమన్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు మా చెల్లి ఇక్కడే ఉంటుంది అన్నాడు. పంపించేశారా? మధ్యాహ్నం చూద్దాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. మోకరించండి, అందరు మోకరించండి. పైకి మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. జూనియర్స్, సీనియర్స్, కేజీ వారందరూ కళ్ళు మూసుకోవాలి.
ఇదివరకు మనం పాట వింటూ వచ్చాము. లై హుయ్ ఎట్లయితే తన జీవితంలో ఆ మ్యాజిక్ బుక్ ద్వారా తన జీవితంలో తన హృదయంలోనికి యేసు ప్రభువారిని అంగీకరించారో, ఈ మధ్యాహ్నం మిమ్మల్ని కూడా లై హుయ్ యొక్క జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని మీ హృదయంలోనికి ఆహ్వానించాలని మేము కోరుతూ ఉన్నాం. ఒకప్పుడు తల్లి నేర్పించిన దానినే దైవం అని తలంచినవాడు, దానిని నమ్మినవాడు, ఒక మిషనరీ ఆంటీ చూపించిన ప్రేమను బట్టి ఈ బైబిల్లో ఉన్న మాటల్ని బట్టి తను నిజదేవుడు ఎవరో తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువారికి తన సొంత హృదయాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇదివరకు మనము ఈ లేహి గురించి 3 పాటలు వింటూ వచ్చినాం. ఈరోజైనా తీర్మానం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తుంటున్నాం. బహుశా ఎంతో కాలం నుంచి సండే స్కూల్కి VBSకి వస్తున్నావేమో. ఈ బ్లాక్ బుక్ని, ఈ బైబిల్ని తేలికగా చూసి నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఈ మధ్యాహ్నం నేరుగా ప్రభుస్వరం మీకు వినిపిస్తూ ఉంది. మీ హృదయాన్ని ఆయన కొరకు తెరిచినట్టయితే, ఎట్లయితే లేహి రక్షింపబడ్డాడో అలాంటి రక్షణ తీర్మానం ప్రభు నీకు కూడా ఇచ్చేవాడుకుంటాడు. మోకరించిన వారిలో ఎవరైనా సరే, జూనియర్స్, సీనియర్స్లో నేను కూడా ఆ లేహి ద్వారా నేను కూడా తీర్మానం చేసుకుంటున్నాను. నా జీవితమును కూడా యేసు ప్రభువారికి అప్పగిస్తున్నాను. ఆ బ్లాక్ మ్యాజిక్ బుక్ నా మీద కూడా ప్రభావం చూపించినట్టుగా నేను ఇష్టపడుతున్నాను. నాకు ఆశ ఉంది, యేసు ప్రభువారిని అంగీకరించాలని ఆశ ఉంది అని మీరు ఎవరైనా తలంస్తున్నట్టయితే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీరున్న చోటనే మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు అని చెప్పిన కళ్ళు తెరవద్దు. ఒకప్పుడు బొమ్మను నమ్మిన వ్యక్తి ఆ మిషనరీ చెప్పిన దేవుని మాటలను అనుసరించి యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో తీర్మానం చేసుకుంటాను, అంగీకరిస్తాను. మనం వింటూ వచ్చాం, తన్ను ఎందరు అంగీకరించిరో, యేసు ప్రభువారిని ఎవరైతే అంగీకరిస్తారో ఆయన నామమునందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలనే ముద్ర ప్రభు వేస్తాడు. ఈరోజు దేవుని పిల్లలుగా కావాలని, దేవుని బిడ్డగా కావాలని ఆశపడుతున్నట్టయితే రక్షణ కొరకు నీ తీర్మానం చేసుకుంటున్నట్టయితే నీ కుడి చేతిని తలకు పైకి చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాం. కళ్ళెవరు తెరవద్దు, వేరే వారి గురించి నీకు అనవసరం. జూనియర్స్లో, సీనియర్స్లో కాలం ఈ బ్లాక్ బైబిల్ని క్యారీ చేస్తున్నావు, మోస్తున్నావు. కానీ ఈ బ్లాక్ బైబిల్లో ఉన్న దేవుణ్ణి నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించకపోతే కేవలం మనము నటిస్తున్నట్టు మాత్రమే అర్థం. కాబట్టి ఎవరైనా ఉన్నారు ఇంకా? జూనియర్ గర్ల్స్, సీనియర్ గర్ల్స్, ఎంతకాలం హృదయం కఠినం చేసుకుంటాం? ఎంతకాలము వట్టిదాన్ని, చేతులుండి కదలని వాటిని, నోరుండి మాట్లాడని వాటిని, మూగ వాటిని ఎంతకాలం నమ్ముకొని నిజదేవుణ్ణి దూరం పెడతావు? ఎవరైనా ఉన్నారా ఇంకా? చివరిసారిగా అడుగుతున్నా, కళ్ళెవరు తెరవద్దమ్మా ప్లీజ్.
టీచర్స్ ఒకసారి లేయండి, చూడండి ఒకసారి పిల్లలు ఎవరు చేయెత్తారు. టీచర్స్ చూడండి ఒకసారి. బాయ్స్ కళ్ళు తెరవద్దు. లాస్ట్ టైం ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే, ఈ లైహుయ్ తన జీవితం ఇచ్చాడు, తనకెంతో బాధ్యతగా తను ప్రవర్తిస్తున్నాడు తన చెల్లె విషయంలో. ఒకవేళ ఇంతవరకు నీ చెల్లెని నువ్వు ద్వేషించినవేమో, నీ తమ్ముడిని నువ్వు వద్దనుకున్నావేమో. లూహీకి పేరెంట్స్ లేరు, ఇద్దరు చనిపోయారు. అయినప్పటికీ తను పెద్దవాడిగా తన చెల్లి విషయంలో ఈజ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకుంటున్నాడు. నీ చెల్లి విషయంలో నీకు బాధ్యత ఉందా? నీ చెల్లిని ఎన్నిసార్లు నువ్వు ఏడిపించావు? నీ తమ్ముని ఎన్నిసార్లు కొట్టావు నువ్వు? ఆ తప్పును ప్రభువు ఒప్పుకుంటే ప్రభువు నేను క్షమిస్తాడు. చివరి ప్రార్థన చేసుకుంటా. ప్రసాద్ అన్న, నవడూరు ప్రసాద్ అన్న, అలాగని కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ, నమ్మకమైన ప్రభువా, మీ అతి శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, లీ హుయ్ జీవితాన్ని మీరు మా ముందుకు తీసుకొచ్చి, ప్రభువా నిన్నటి దినాన్ని నుండి తన జీవితంలో తను ఏ విధంగా మీరు నడిపిస్తూ ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లోంచి ప్రభువా తను మీరు ఎటువంటి పరిస్థితులను తీసుకొస్తున్నారో మీ వాక్యం ద్వారా, ఈ కథ ద్వారా ప్రభువా తన జీవితంలో జరిగినటువంటి ప్రభువా ఆ అనుభవాన్ని మీరు మా ముందుకు తీసుకొస్తున్న విధానం కొరకే వందనాలు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభువా ఈ ఉదయకాల సెషన్లో దేవా ఇదిగో ప్రభువా లీ హుయ్ హృదయాన్ని ఏ విధంగా మీరు తెరిచారో ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే వందనాలు ప్రభువా. తన జీవితంలో యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా తాను అంగీకరించి తనకున్నటువంటి భయాల నుండి ఏ విధంగా తను విడుదల పొందుతూ వచ్చినాడో ప్రభువా మీరు వివరిస్తూ వచ్చిన విధానం కొరకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా మీరు ప్రేమించే వారిని ఏ విధంగా మీరు కాపాడుతూ నడిపిస్తూ ఉండే దేవుడుగా ఉన్నారు. వారి కొరకై ప్రభువా మీరు ఎటువంటి ఏర్పాట్లు చేసే దేవుడిగా ఉన్నారు ప్రభువా. మరి హుయ్ జీవితం ద్వారా మీరు తీసుకొచ్చిన విషయాల కొరకే వందనాలు ప్రభువా. ఇదిగో ఈ జరిగినటువంటి ఈ విషయాలను బట్టి ప్రభువా విన్నటువంటి బిడ్డలందరూ కూడా తమ జీవితాల్లో మరి మిమ్మల్ని తమ సొంత రక్షకునిగా అంగీకరించడానికి సహాయం చేయండి. క్రీస్తు ప్రభువుని తమ హృదయంలోనికి ఆహ్వానించట్లో మీ కార్యమును ప్రభువా వారిలో జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మీరు వారితో ఉంటే వారికి ఎంత సంతోషమో ఆనందమో ప్రభువా వారు గ్రహించటకు మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వారి హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ప్రభువా ఈ ఉదయకాల సెషన్లో ఇంతవరకు సహాయపడుతూ వచ్చినందుకే వందనాలు ప్రభువా. దేవా మరి పాటలు అదేవిధంగా లెసన్స్లో మీరు సహాయపడ్డారు ప్రభువా. మీ మాటలన్నీ ప్రతి చిన్నబిడ్డ హృదయంలో బలముగా ముద్రించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ VBS పరిచయ ద్వారా అనేక మంది ప్రభు చిన్నబిడ్డలు దేవా మీ వైపు తిరుగుటకు మీరు బలమైన కార్యం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి మౌర్య పరిచయను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఆయా విభాగాల్లో మరి పరిచర్లో ప్రయాసపడుతున్న వారిని దేవా జ్ఞాపకం చేసుకునే వారికి తగినటువంటి కృపను మీరు విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడండి, మందిరాన్ని దీవించి పరిచయాన్ని దీవించి ప్రభా మీరు గొప్ప కార్యాలు చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ మీ దాసుల కుటుంబాన్ని మీకు అప్పగిస్తూ ఈ ప్రభా మరి ఎవరైతే బోధిస్తూ ఉన్నారో పాటలు పాడుతూ ఉన్నారో వారందరినీ ప్రత్యేకంగా మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. చిన్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే
భోజన సహవాసాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడుగా ఉండి బలపరిచి ఆయన వాక్యములో మనందరినీ స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్.